హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిద్ధు క్రియేషన్స్. ఈరోజు మనము డైమండ్ షేప్ రింగులు ఉపయోగించి డబుల్ క్రోషా డిజైన్ ఏ విధంగా వేయాలో చూద్దాం. దానికి కావాల్సింది ఇవి బీడ్స్, 10 నెంబర్ నీడిల్ తీసుకోవాలి, 8 లేయర్స్ సిల్క్ థ్రెడ్ తీసుకోవాలి, శారీ కలర్లోని మెయిన్ కలర్ తీసుకోవాలి. ఫస్ట్ దాన్ని ఇలా 2 లాక్స్ వేసుకోవాలి. లాక్ వేసుకున్న తర్వాత కుచ్చు కోసము చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. నేను 10 చైన్స్ వేసుకుంటాను. మీరు ఎన్ని వేసుకోవాలనుకుంటే అన్ని వేసుకోండి. తక్కువ వేసుకుంటే దగ్గరగా వస్తుంది. ఫస్ట్ ఇలా లాక్ వేసుకోవాలి. చైన్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ కుచ్చు వస్తుంది. కుచ్చుకి వదులుకొని తర్వాత 3 చైన్లు 1 2 3 వేసుకొని లాక్ వేసుకోవాలి. ఇలా లాక్ వేసుకున్న తర్వాత బీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా దారంని పైకి పెట్టుకొని బీడ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. చేతి మీద ఇలా పెట్టుకొని బీడ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ దారం మొనను సూది యొక్క మొనతో ఇలా పట్టుకొని దాని లోపలికి దారంని తీసుకెళ్ళి ఇలా బీడ్ లాక్ అనేది వేసుకోవాలి. బీడ్ లాక్ వేసుకున్న తర్వాత లాక్ కూడా వేసుకోవాలి. శారీకి లాక్ వేసి తర్వాత 3 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 చైన్స్ వేసుకున్న తర్వాత లాక్ వేసుకోవాలి. లాక్ ఈ తర్వాత మళ్ళీ కుచ్చుకు 1 2 3 4 5 6 7 8 9 10 చైన్లు లాక్. అలానే మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్లో ఎట్లా వేసామో అట్లనే 1 2 3 చైన్లు లాక్. బీడుకు అటువైపు ఇటువైపు 3 చైన్లు లాక్ వేసుకోవాలి. మళ్ళీ మధ్యలో కుచ్చుకు వదిలిపెట్టుకోవాలి. ఇప్పుడు బీడ్ రింగ్, డైమండ్ షేప్ రింగ్, రౌండ్ బీడ్ 2 కలిపి ఇలా చేతిపైన పెట్టుకొని ఎక్కించుకుంటే ఈజీగా ఎక్కుతుంది. ఇలా వాటిని దారంతో ఇన్సర్ట్ చేసుకొని లాక్ మర్చిపోకుండా వేసుకోవాలి. లాక్ వేసుకొని ఆ లాక్ వేసుకోకుండా డైరెక్ట్ లాక్ అనేది వేసుకుంటే శారీ పైన ఆ పూస అనేది అటు ఇటు జారిపోతూ ఉంటుంది, నీడిల్కి అడ్డంగా వస్తూ ఉంటుంది. కాబట్టి లాక్ అనేది బీడ్ లాక్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. తర్వాత 3 చైన్స్ వేసుకొని లాక్ వేసుకోవాలి. ఇలా శారీ మొత్తము ఇలానే చూడండి. 1 కుచ్చుకి 10 చైన్స్ వేసుకున్నాను. 3 చైన్స్ మళ్ళీ బీడ్, తర్వాత 3 చైన్స్ మళ్ళీ కుచ్చుకి, మళ్ళీ 3 చైన్స్ మళ్ళీ బీడ్, మళ్ళీ 3 చైన్స్. ఇలానే శారీ మొత్తం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకో కలరు బార్డర్ కలర్ సిల్క్ థ్రెడ్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత స్టార్టింగ్లో లాక్ వేసుకున్న తర్వాత కుచ్చుకు చైన్స్ అనేవి వేసుకోవాలి. 2 3 4 5 6 7 8 9 10. మీరు ఎన్ని వదులుకొని ఉంటే అన్ని చైన్స్ వేసుకొని లాక్ వేసుకోవాలి. లాక్ వేసుకున్న తర్వాత అక్కడ 3 చైన్స్ ఉంటాయి కదండి, ఆ 3 చైన్స్ దగ్గర లాక్ వేసుకోవాలి. లాక్ వేసుకున్న తర్వాత ఆ 3 చైన్స్ దగ్గర నుంచి డబుల్ క్రోషా అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడ రింగ్ మధ్య నుంచి డబుల్ క్రోషా అనేది తీసుకుంటూ వెళ్ళాలి. ఒక క్రోషా అనేది వేసిన తర్వాత 3 mm బీడ్స్ గోల్డ్ కలర్వి 3 తీసుకోవాలి. 3 తీసుకొని ఇలా ఒక బీడ్ యాడ్ చేసి మళ్ళీ డబుల్ క్రోషా వేసుకోవాలి. ఇలా డబుల్ క్రోషా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక డబుల్ క్రోషా అనేది వేసుకోవాలి. డబుల్ క్రోషా వేసుకొని 2 డబుల్ క్రోషాలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక బీడ్ యాడ్ చేసుకోవాలి.
మళ్ళీ డబుల్ క్రోషా అనేది వేసుకోవాలి. క్రోషాలు మళ్ళీ 2 క్రోషాలు వేసుకున్న తర్వాత మళ్ళీ బీడ్ యాడ్ చేసుకోవాలి. ఇలా బీడ్ యాడ్ చేసుకుంటూ డబుల్ క్రోషాలు వేసుకుంటూ వెళ్ళాలి. కంటిన్యూగా బీడ్స్ యాడ్ చేసామంటే ఇలా గ్యాప్లు ఉంటుంది డిజైను. కాబట్టి ఒకటి బీడ్ వేసిన తర్వాత మళ్ళీ 2 డబుల్ క్రోషాలు వేసుకొని దాని తర్వాత బీడ్ యాడ్ చేసుకుంటూ వెళ్తే డిజైన్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా బీడ్స్ యాడ్ చేసిన తర్వాత లీఫ్ అనేది తీసుకోవాలి. లీఫ్ తీసుకొని ఇలా లీఫ్కి డబుల్ క్రోషా, లీఫ్ దగ్గర ఒకటి డబుల్ క్రోషా వేయాలి. మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకోవాలి. మళ్ళీ 3 బీడ్స్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కొక్కటి సింగిల్గా బీడ్స్ అనేవి యాడ్ చేసుకుంటూ డబుల్ క్రోషాలు వేసుకుంటూ వెళ్ళాలి. ఒక బీడు 2 క్రోషాలు, ఒక బీడ్ 2 క్రోషాలు వేసుకుంటూ వెళ్తే డిజైన్ అనేది గ్యాప్స్ ఏం లేకోకుండా నీట్గా ఉంటుంది చూడ్డానికి. కంటిన్యూగా తీసుకుంటే గజిగా గ్యాప్లు వచ్చి చూడ్డానికి అంత బాగుండదు. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిజైన్ రిలేటెడ్వి ఏవైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మీరు ఏవైనా కామెంట్ చేస్తే తప్పప్పులు నెక్స్ట్ టైం వీడియోలో మేము అవి చేయకుండా ఉంటాము. కాబట్టి ఏవైనా కానీ మీరు కామెంట్ చేసి నాకు తెలపాల్సిందిగా కోరుతున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ 3 బీడ్స్ ఉన్నాయి చూడండి. 3 బీడ్స్ తర్వాత ఒక లీఫ్ వేస్తున్నాము. లీఫ్ తర్వాత 3 బీడ్స్. ఆ 3 బీడ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ 3 చైన్స్ తర్వాత లాక్ ఉంది కదండి. ఆ లాక్ దగ్గర ఈ నీడిల్ని ఇక్కడ గుచ్చి లాక్ అనేది వేయాలి. ఇలా లాక్ వేసుకొని మళ్ళీ చైన్స్ కుచ్చు కోసం ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా చూడండి డిజైన్ ఇలా నీట్గా వేసుకుంటూ డబుల్ క్రోషాలు వేసుకుంటూ పూసలు యాడ్ చేసుకుంటూ లీఫ్ కూడా యాడ్ చేసుకుంటూ డిజైన్ అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. ఫైనల్గా కుచ్చు కట్టిన తర్వాత ఇలా ఉంటుంది. ఈ కుచ్చు కట్టే వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఈ డిజైన్ని ప్లేసెస్ని బట్టి 450 నుండి 550 దాకా ఛార్జ్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.